శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాం గుండీంచడమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం కరదండధారిణం కమండులం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అభ్రశ్యామపింగజటాబద్ధకళాపప్రాంసుర్దండీ కృష్ణమృగత్వక్పరిదానః సర్వాన్ లోకాన్ పావయానః కవిముఖ్య పారాశర్యః పరమస్వరూపం వివృణోతు. విద్వన్మహాగ్నిచిద్రామకృష్ణదేశికమన్వహం మల్లాదివంశపాదోదిరాకాచంద్రముపాస్మహే. హరి ఓం. భారతే సారముద్యోగ అని ఉద్యోగ పర్వాన్ని ప్రారంభం చేస్తూ విరాట పర్వం అవగానే ఉత్తర అభిమన్యుల యొక్క వివాహం జరిగింది. ఈ వివాహానికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో ఏమిటి ముఖ్య ఉద్దేశ్యం అంటే, శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నారు, బలరాముల వారు ఉన్నారు, సాత్యకు ఉన్నారు, పాండవులు ఉన్నారు, ద్రుపద మహారాజు గారు ఉన్నారు, విరాటరాజు ఉన్నారు, అందరూ ఉన్నారు సభలో. అయ్యా, పాండవులు అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేశారు కదా, ఇక వారికి రావలసినటువంటి రాజ్యం గురించి ఏమిటి అని ప్రశ్న వస్తే ఎవరికి తోచిన మాటలు వాళ్ళు మాట్లాడారు. అందులో బలరాముల వారు అన్నారు, ధర్మరాజు తనకి జూదం మీద వ్యామోహంతో పోగొట్టుకున్నాడు రాజ్యం, దీనికి ఎవరు మాత్రం ఏం చేస్తారన్నాడు. ఈ మాట నచ్చక సాత్యకి సభలో నిలబడి మాట్లాడాడు. ఎవరయ్యా పిలిచింది జూదానికి? ఏం మాట్లాడుతున్నావు సభలో? ధర్మరాజు తన అంతటి తానుగా కోరుకున్నాడా జూదం ఆడతానని? సాత్యకి మాటల్ని కృష్ణస్వామి వారు కూడా అంగీకరించారు. ఎప్పుడైతే కృష్ణుడు అంగీకరించారో ఇంకా బలరాముడు మాట్లాడడం మానేశాడు. అయితే ఇప్పుడు పరిష్కారం ఏం చేయాలి? వీళ్ళ రాజ్యం వీళ్ళకి రావాలి అంటే వాళ్ళు ఇచ్చేలా ఉన్నారా లేదా అంటే ముందు మనం ఒక దూతని పంపించి తెలుసుకోవడం మంచిది. ద్రుపద మహారాజు గారు ఉన్నారుగా ఈ సభలోనే, వారి యొక్క దూతని పంపించి బ్రాహ్మణుణ్ణి కాస్త విషయం అది తెలుసుకుని వాళ్ళ ఉద్దేశం తెలుసుకుంటే తర్వాత కార్యక్రమం తర్వాత నడిపించవచ్చు. దీనికి అందరూ ఆమోదం తెలిపారు సభలో. సరే, ఇక ఈ దూతల్ని పంపించి విషయం తెలుసుకునే కార్యక్రమాల్లో మీరు ఉండండి అని. ఒకవేళ యుద్ధమే కనుక వస్తే ఎవరు కావాల్సిన సైన్యాన్ని వాళ్ళు అభ్యర్థన చేసుకోవాలి వివిధ రాజుల దగ్గరికి వెళ్ళి. ఆ పనిలో కూడా ఉండండి అని కృష్ణస్వామి వారు చెప్పి అక్కడి నుంచి ద్వారకకు బయలుదేరారు. ఈ దుర్యోధనుడు గాడు ఉన్నాడే, చాలా గొప్ప కన్నింగ్ మెంటాలిటీ అండి వాడు ఎప్పటికప్పుడు చారుల్ని పెడుతూనే ఉన్నాడు. అసలు ఏం జరుగుతోంది, పాండవుల యొక్క అడుగుజాడలు ఏమిటి అన్నీ తెలుసుకుంటూనే ఉన్నాడు. సభలో ఇలా మాట్లాడారు శ్రీకృష్ణస్వామిని తెలుసుకుని కృష్ణస్వామి వారు ద్వారకి వెళ్ళారని కొంతమంది సైన్యాన్ని వెంట పెట్టుకుని గుర్రం మీద వీడు కూడా వెళ్ళాడండి ద్వారకి. ఎందుకంటే అభ్యర్థన చేద్దాం, మా సైన్యం వైపు నువ్వు కూడా వచ్చి నిలబడవయ్యా కృష్ణ అని. అర్జునుడు కూడా బయలుదేరుతున్నారు. చూడండి, ఈ యొక్క ఉద్యోగ పర్వంలో భగవంతుడి యొక్క సగుణ నిర్గుణ సాకార నిరాకార విషయాలన్నీ కూడా చూపించారండి. ఇలాంటి సగుణ సాకార పరబ్రహ్మమూర్తి వద్దకి దూతల్ని పంపించడం ఏమిటి, మనమే స్వయంగా వెళ్ళాలనుకున్నట్టు అర్జునుడు అభ్యర్థన కోసం తానే స్వయంగా బయలుదేరాడు ద్వారకకి. ప్రస్తాప్య దూతాన్ అన్యత్ర ద్వారకం పురుషర్షభః స్వయం జగామ కౌరవ్యం కుంతీపుత్రో ధనంజయః. అర్జునుడే స్వయంగా వెళ్ళాడు. అదిగోనయ్యా కనిపిస్తున్నది ద్వారక అన్నారు. అదిగో ద్వారక ఆలమందలవిగో అందెందెగోరాడు అయ్యదియ కోట అదే ఎగట్ట అవే రజ్యల్ వారలే యాదవుల్. చూస్తూనే కనిపిస్తున్నది ఆ ద్వారకాపుర విశిష్ట వైభవ విశేషాలన్నీ కూడా అర్జునుల వారు దర్శనం చేశారండి.
సశ్రుత్వా మాధవం యాంతం సదస్వైర నిలోపమై బలేన నాది మహదా ద్వారకాం అభ్యతాం పురీ. దుర్యోధనుడు కూడా బయలుదేరాడు సైన్యాన్ని తీసుకుని. చూడండి, కాకతాళీయమైనటువంటి సన్నివేశం ఇది. ఇద్దరు అనుకుని వచ్చింది కాదు. తమేవ దివసం చాపి కౌంతేయ పాండునందన. ఏ రోజైతే దుర్యోధనుడు వచ్చాడో అదే రోజు అర్జునుడు కూడా వచ్చాడు. ఇక్కడ చూడండి, సుప్తం దదృశతు కృష్ణం శయానంచ అభిజగ్మతు. చాలా బడలికపోయి ఆ రోజే ప్రయాణం చేసి వచ్చారేమో కృష్ణస్వామి. కాస్త మగదగా అలసిపోయి నిద్రిస్తున్నారట ఆ పడక మంచం మీద పడుకుని. అయితే చూడండి, మొట్టమొదట దుర్యోధనుడు గాడు వచ్చాడు ఆ మదినిరంలోకి స్వామివారు నిద్రిస్తూ ఉండగా. తతశయానే గోవిందే ప్రవివేశ సుయోధన ఉచ్చీర్షతశ్చ కృష్ణస్య నిశసద వరాసనే. వాడికి కాస్త ఈగో ఫీలింగ్ ఎక్కువండి దుర్యోధనుడికి. వాడు రాగానే కృష్ణస్వామి పాదాల దగ్గర కుర్చీ ఉన్నది, తల దగ్గర కుర్చీ ఉన్నది. మనకి యొక్క స్టేటస్కి ఆ యొక్క స్వామివారి తల దగ్గరే కూర్చోవాలి, కాళ్ళ దగ్గర కూర్చోవడం ఏమిటి చిరాగ్గా. కాస్త తల దగ్గర ఉన్న కుర్చీ దాన్ని ఆంచుకుని అక్కడికి వెళ్ళి కూర్చున్నట్ట, కాలు మీద కాలు వేసుకుని. చూడండి, ఈ లోపు అక్కడికి వస్తున్నాడు అర్జునుడు. తత కిరీటి తస్యాను ప్రవివేశ మహాత్మనః పశ్చాశ్చైవ స కృష్ణస్య ప్రహ్వః ఆతిష్టతు కృతాంజలి. భక్తిలో రెండు రకాలు ఉంటాయండి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో. అహంకారపూరితమైన భక్తి ఒకటి, నిస్వార్థంగా మాధుర్యమైనటువంటి భగవద్రూప గుణ విశేష వైభవాల్ని నిరంతరము మనసులో నింపుకుని ఆరాధన చేసేటటువంటి భక్తి ఒకటి. ఇక్కడ అర్జునుడు వచ్చాడే, ఈ అర్జునుడు వచ్చిన వెంటనే స్వామివారి పాదాలనే దర్శనం చేశాట. మొట్టమొదటి స్వామివారికి నమస్కారం చేసి పాదాల దగ్గర ఒక పక్కగా నిలబడి ఉన్నాడు. ఏం చేశాడయ్యా అర్జునుడు అన్నారు. ఆ దివ్యాది దివ్యమైనటువంటి పురాణ పురుషుడు, పురుషోత్తముడు, నందనందనుడు, కోమల శ్యామల మనోజ్ఞ లావణ్యదాముడు, లోకాతీత దివ్య సౌందర్య రాశి అయినటువంటి ఈ గోపికా చిత్తచోరుడైనటువంటి నవనీత చోరుడైనటువంటి బృందావన సంచారి అయినటువంటి ఆ సౌందర్య మహావైభవాన్ని తిలకిస్తూ ఆనందిస్తున్నట్ట స్వామి. ఆ స్వామివారి దివ్య రూపాన్ని ఎంత చూసినా తనివి తీరదండి. అలా దర్శనం చేస్తూ ఉండిపోయాడు అర్జునుడు ఒక పక్కన. అప్పుడే నిద్ర లేచారు స్వామి. చూడండి, మనం రోజు నిద్ర లేచిన తర్వాత మొట్టమొదట మన తల భాగం వైపు వాళ్ళు కనిపిస్తారా, పాదాల దగ్గర ఉన్న వాళ్ళు కనిపిస్తారా? ఈరోజు వెళ్ళి నిద్రపోయి చూడండి ఒకసారి. పొద్దున్న లేస్తే ముందు కాళ్ళ దగ్గర ఉన్నవి కనిపిస్తాయా, తల దగ్గర ఉన్నవి కనిపిస్తాయా? మనం అనుకుంటాం పాదాల దగ్గర దేవుడి ఫోటో పెడితే అయ్యయ్యో పాపం అని తల దగ్గర పెట్టుకుంటాం. పొద్దున్న లేవగానే మన పాదాల దగ్గర ఏ పిల్లో కనిపించింది అనుకోండి, తల కొట్టుకుంటాం ఇలా. కాబట్టి ఏమిటి అంటే మనం ముందు ఏమి చూస్తున్నామన్నది ముఖ్యం అన్నిటికీ కూడా. స్వామివారు లేవగానే మొట్టమొదట పాదాల దగ్గర ఉన్నటువంటి అర్జునుణ్ణి చూశారు. అర్జునుణ్ణి చూడగానే ప్రతిబుద్ధ స వార్ష్ణేయో దదర్శాగ్నే కిరీటినం. అర్జునుణ్ణి చూసి అన్నారు వెంటనే, ఎక్కడ నుండి రాక ఇటకు బావా, ఎక్కడ నుండి రాక ఇటకు ఎల్లరులు సౌఖ్యంబే యశోభాక్కులు నీదు అన్నలును భవ్య మనస్కులు నీదు తమ్ములు చక్కగనున్నవారే. భుజశాలి వృకోదరుడు అగ్రజాజ్ఞకు తక్కగా నిలిచి శాంతగతి తాను చరించునే తెలుపుము అర్జునా. ఏమయ్యా, ఇక్కడ చూడండి, గొప్పదైనటువంటి తిరుపతి వారి యొక్క రచన వైచిత్ర్యం ఎంత గొప్పగా ఉంటుంది అంటే, కుశల ప్రశ్న వేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఏమని వేశారు? ఎక్కడ నుండి రాక ఇటకు ఎల్లరులు సుకులే యశోభాక్కులు నీదు అన్నలు భవ్య మనస్కులు నీదు తమ్ములు చక్కగానున్న వారే. ఇక్కడ దాకా మాట్లాడితే సరిపోతుంది కదండి. అయ్యా, క్షేమ సమాచారాలు ఎంతవరకు మాట్లాడితే అంతవరకు సరిపోతుంది. కానీ తర్వాత ఇంకో పదం వాడారు ఆయన. ఆ పాదం ఎందుకు వాడాల్సి వచ్చింది అని అది చూపిస్తారు తిరుపతి వారు. ఇక్కడ ఏం చూపిస్తున్నారంటే, ఈయన్ని పలకరిస్తూ ఉండగానే పక్కన ఈ యొక్క దుర్యోధనుడి గాడి నీడ కనిపించింది స్వామివారికి. ఓహో, వీడు కూడా వచ్చాడేమిటి,
వాడి మీసాలు, వాడి డాబు, కాలు మీద కాలేసి కూర్చోవడం, వీడికి తగ్గట్టుగా తర్వాత పాదం రాశారండి తిరుపతి వారు. ఏమంటారు? భుజశాలి వృకోధరుడు అగ్రజాజ్ఞకున్ దక్కగా నిలిచి శాంతి గతి తాను చరించునే తెలుపుము అర్జున. ఏమయ్యా, మీ అన్నగారి మాటని అవతల దాలుస్తూ భీముడు తన యొక్క ఉగ్ర రూపాన్ని ప్రదర్శించకుండా శాంతంగా ఉంటున్నాడా? ఒకవేళ తానే ఉగ్ర రూపాన్ని పొందితే స్వేచ్ఛా విహారం చేసినట్లు ఏనుగు తామరతూడుల వనంలో అలాగే కౌరవులందరినీ లొంగ చుట్టేస్తాడు. అందువల్ల తాను శాంతిగా ఉంటున్నాడా అన్నగారి మాట పట్టుకుని? అంటే వీడికి ఇచ్చారండి కోటింగ్ అంతా పక్కకి. వెంటనే చూడండి, ఇలా తిరిగారు ఏదో తెలియనట్లుగా స్వామివారి యొక్క లీలా విశేష వైభవాలు ఇవన్నీ. ఇలా చూడగానే వీడు కనిపించాడు. బావా ఎప్పుడు వచ్చి తీవు, బావా నువ్వెప్పుడు వచ్చావయ్యా, బావా ఎప్పుడు వచ్చి తీవు, సకులే బ్రాతల్ సుతుల్ చుట్టముల్, నీ వాల్లభ్యమున్ పట్టు కర్ణుడును మన్నీలున్ సుకోబేతులే, మీ వంశోన్నతి గోరు భీష్ముడును, మీ మేల్గోరు ద్రోణాది భూదేవుల్ సేమముమై ఒసంగుదురే, నీ తేజంబు హెచ్చించుచున్. ఎప్పుడొచ్చావు బావా అని ఈ నాకుశల ప్రశ్న అడిగాడు. వెంటనే వారల చూచి కేశవుడు వచ్చిన కార్యము చెప్పుడన్నా, ఏమయ్యా వచ్చిన కార్యం ఎవడో చెప్పండి అని అడిగాడు. అప్పుడు దుర్యోధనుడు చెప్తున్నాడు, కయ్యము సేయువగన్ సహాయమున్ కోరి భవత్ సకాశముకున్ జనుదెంచిది, మేము వీరు నీ కార్య ఒక్క రూప, హృదయమున బేర్చిన బాంధవంబునన్. ఏవయ్యా కృష్ణ, నీ యొక్క సహాయాన్ని కోరి మేము ఇక్కడికి వచ్చాం. మీకు పాండవులు ఎంతో మేము అంతే కదా. ఒక రకంగా చూస్తే పాండవుల కన్నా దగ్గర రిలేషన్ అండి దుర్యోధనుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎలా అన్నా, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భార్య అయినటువంటి జాంబవతి కుమారుడైనటువంటి సాంబుణ్ణి దుర్యోధనుడు కూతురైనటువంటి లక్ష్మణకిచ్చి వివాహం చేశారు. అంటే వియంకులండి శ్రీకృష్ణుడు దుర్యోధనుడు. ఇక్కడ చూడండి, మీరు మేము ఈ కారయ ఒక్క రూప అన్నారు. వాళ్ళు మేము నీకు సమానమే కదా. కాబట్టి హృదయమున పేర్చిన బాంధవమున ఈ బంధుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు మాకు సహాయం చెయ్యాలి కోరుకున్నాడు దుర్యోధనుడు. దీనినే తిరుపతి వారు కూడా మాట్లాడారండి. డూపు తిక్కన గారు చెప్పిన మాటకి తిరుపతి వారు మాట్లాడతారు. కౌరవ పాండవుల్ పెనుగు కాలము చేరువయ్యే, మాకు వారికి కూడా ఎక్కుడగు బంధు సముద్రుడ వీవుగాన, నీ చేరిక మాకు ఇరువురకున్ సేమము గూర్చడిదవుట, సాయమున్ కోరగ నేగుదెంచితిమి గోపకులైక శిరో విభూషణ. స్వామి, బావా కృష్ణ, మధుసూదన, కాబట్టి నువ్వు మా ఇద్దరికీ కూడా సమానంగా న్యాయం చేయాలి. మేము మీరు నీ కారయ ఒక్క రూప, మా ఇద్దరికి సమానమైన భాగం ఇవ్వాలయ్యా. అందున వీడు చూడండి, లిటిగేషన్ పెడతాడు స్వామివారి దగ్గర. మున్నేను గాన వచ్చింది నిన్ను, అది మాత్రం మర్చిపోవద్దన్నాడు. ముందు వచ్చింది నేను, నిన్ను చూసిన వాడిని నేను. సుజనులైన వారు నెమ్మిని మునుమున్గన్నందగ గైకొండ్రు, సమున్నత సౌజన్య సారయుతుడవు నీవు. అయ్యా మహానుభావ, మొదటిగా వచ్చిన వాళ్ళని ఆదరిస్తారు మహాత్ములు అనేటటువంటి వాళ్ళు. కాబట్టి నేను ముందు వచ్చాను, నిన్ను ముందు చూశాను, కాబట్టి నువ్వు నాకు ముందు సహాయం చేయాలి. వీడు ఏదైనా ఇస్తే పరమాత్మ పట్టుకు పోదామని చూస్తున్నాడు. కాబట్టి ముందుగా అర్జునుడు వచ్చాడు, నేను వచ్చాను, ముందు అర్జునుడికి ఇచ్చేస్తే నా పరిస్థితి ఏమిటి? ఇలా లిటిగేషన్ పెట్టాడండి. అహంచ అభిగతం పూర్వం త్వామద్య మధుసూదన, పూర్వంచ అభిగతం సంతః భజంతే పూర్వసారిణ. ఒక్కొక్కళ్ళు భగవంతుడికి కూడా ఆయన పెట్టిన మాయలోనే పడి భగవంతుడికే టోపీ పెడదామని చూస్తుంటారు. భగవంతుడు ఏమైనా తక్కువడా? వాడింత టోపీ పెడితే ఆయన పెద్ద టోపీ పెడతాడు. సరేనయ్యా, బాగుంది, నువ్వు వచ్చావు, నీవిట మున్న వచ్చింది నిక్కము. నువ్వు వచ్చావన్నమాట నిజమే, నువ్వు వచ్చావు. అయితే ఏంటి, నేను నిద్రపోతున్నాగా, మరి నేను చూశాను, నేను చూడాలి కదా, నేను చూడలేదు, నేను నిద్రపోతున్నాను. కానీ నీ అంత పెద్ద మనిషి అబద్ధం ఆడతాడా?
అబద్ధం ఆటగా నువ్వే వచ్చావయ్యా, ఒప్పుకున్నా. అయితే పార్థుని తొల్దాగా చీతిన్, నువ్వు వచ్చిన మాట నిజమే కానీ నేను ముందు చూసినవాడు ఎవరు అంటే పార్థుడు. కాబట్టి ఆలోచిస్తే, కావున మీకు ఇద్దరకు గౌరవమొప్పగ తోడుపాటు సద్భావము దీనికి తెరగుదప్పగయుండగ నేర్పరించదన్, నీ బల పెట్టులట్లు తగ నీవును ఈతడు కోరుకొండగిన్. అయ్యా నాయనా, కాబట్టి మీరిద్దరూ వచ్చారు, ముందు నేను అర్జునుడిని చూశాను, నువ్వు ముందొచ్చావు, ఇవన్నీ కూడా తేల్చాలి అంటే మీ ఇద్దరికి సరి సమానంగా చేయాలి ఏం చేసినా బాగా. కాబట్టి మీరిద్దరూ కోరుకోండి. అయితే స్వామివారి లిటిగేషన్ చూసారా, నువ్వు ముందు వచ్చితే కుదరదు, నేను ముందు చూశాను అర్జునుడిని అన్నా. ఏమండి, ఏదైనా ఒక ఎగ్జామ్ కానీ విద్య కానీ ప్రవేశం కానీ ఏదైనా సరే ముందు అప్లికేషన్ మనం పంపింది వాళ్ళకి చేరడం ముఖ్యమా, ముందు మనం పంపడం ముఖ్యమా? ఏమండి, మేము 15 రోజులు ముందే పంపించాను పోస్ట్లో అప్లికేషను, మీకు చేరకపోతే నేనేం చేయనండి అంటే వాళ్ళు ఊరుకుంటారా? యూనివర్సిటీ వాళ్ళే తేల్చాలి ఏం తేల్చినా ఇక్కడ. కాబట్టి ముందు అప్లికేషన్ ఎవరిది వచ్చిందో వాడిది ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగే ముందు అర్జునుడు వచ్చాడు కాబట్టి అర్జునుడిని నేను చూశాను కాబట్టి మీ ఇద్దరికీ సరిసమానం చేస్తాను. కానీ ఒక్క మాట ఉందన్నా, ఏమిటన్నా? ముందుగా వచ్చి నీవు, బాగానే ఉంది, ముందుగా అర్జును నేను చూచి తిన్ బంధువులన్నాయం సమది పాయక నిల్చే సహాయం ఇరువురున్ చెందుట పాడి మీకు నై చేసద సైన్య విభాగము. ఇక్కడ దాకా బాగానే ఉంది. మీకు దగుదానిని గైకొండ్రు కోరుట బాలుని గొప్పు ముందుగా. ఇంకో లిటిగేషన్ పెట్టారు స్వామి. ముందు స్వామి వచ్చారు, ముందు నువ్వు వచ్చావు, తర్వాత అర్జునుడు వచ్చాడు, కానీ నేను ముందు అర్జునుడిని చూశాను. అయ్యా, ఇద్దరికీ సరి సమానంగా ఇవ్వాలనుకున్న వాటా, అయితే ఏ వాటా కోరుకుంటారు ముందు అనేటటువంటిది ఒకటి ఉంటుందిగా. కోరుట బాలుని గొప్పు ముందుగా. చూడండి, మొట్టమొదట బాలుడు కోరుకోవడమే యుక్తం. ఎందుకు? శృతి చెప్పింది, ప్రవారణంతు బాలానాం పూర్వం కార్యమితి శృతి అని. ఎవడైతే చిన్నవాడు ఉంటాడో ఆ చిన్నవాడికి ముందు కోరుకునేటటువంటి అవకాశం ఇవ్వాలట. కాబట్టి శృతి వాక్యాన్ని ప్రమాణంగా చూపిస్తూ స్వామివారు, ఒరే నాయన, నువ్వు వచ్చిన మాట నిజమే, కానీ నేను అర్జునుడిని చూశాను కాబట్టి ఇద్దరికీ సరి సమానం ఇస్తున్నాను, కోరుట బాలుడి గొప్ప ముందుగన్. కాబట్టి ముందు నీకన్నా ఓ సంవత్సరం చిన్నవాడైనటువంటి అర్జునుడు కోరుకోవడం చాలా ఉత్తమం అన్నారు. కాబట్టి భగవంతుడి దగ్గర టోపీ పెడదామంటే కుదరదే. భగవంతుడు తిరిగి మనకి ఇచ్చేటటువంటి అనుగ్రహం కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ చూడండి, మరి ఏమిస్తావయ్యా? చెరిసగం చేస్తానన్నావుగా, ఏం వాటా ఇస్తావు మా ఇద్దరికి? నా పాటియ 10,000 గోపాలురు కలరు, నా పాటియ 10,000 గోపాలురు కలరు, సమర కోవిద బాహటోపాభిరామమూర్తులు, చాపాయుధ కళా విశారద చిత్తులు. తిక్కన గారి మాట అండి. అయితే దీనికి డూప్ పద్యం రాశారు తిరుపతి వారు. ఆయన అంటారు, అన్ని ఎడలను నాకు దీటైన వారు, అన్ని ఎడలను నాకు దీటైన వారు, గోపకులు 10,000 అకుంఠ బలులు కలరు, నారాయణాజ్ఞ చెన్నలరు వారు, వారలొక వైపు నేనొక్క వైపు. మరియు ఈ మరియు దగ్గర ఉంటుంది లిటిగేషన్ అంతా కూడా. చూడండి, నా అంతటి సమానులైనటువంటి నారాయణాఖ్య గోపాలురు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు, 10,000 మంది అన్నారు. ఎవరు? తిక్కన గారు. తిక్కన గారి మాట పట్టుకునే తిరుపతి వారు కూడా 10,000 ఉన్నారు. ఈ 10,000 సంఖ్య ఎంతవరకు న్యాయమండి? మూలాన్ని వినయం ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒక్కసారి. మత్సహనన తుల్యానాం గోపానాం అద్భుతం మహత్. అద్భుతం అన్నారండి. అద్భుతం అంటే ఏమిటన్నారు? అద్భుతం అంటే వ్యాఖ్యానకారులు చెప్పింది ఏమిటంటేనండి, సహస్రాణం సహస్రాణి ఇది వక్షమాణత్వాత్ అద్భుతం 10 లక్షం. 10 లక్షలైతే అద్భుతం అంటే. అయుధం అంటే 10,000, అద్భుతం అంటే 10 లక్షలు. కాబట్టి 10 లక్షలు అన్నారు మూలంలో కృష్ణస్వామి. కాబట్టి వీళ్ళకి తిక్కన గారు రాసినా లేకపోతే తిరుపతి వారు రాసినా వీళ్ళకి ఏవో ప్రతులు దొరుకుండవచ్చు, కానీ మూలానికి ఎప్పుడూ కూడా మనం విధేయులమై ఉండాలి. మూలం ఏం చెప్పిందో అదే శిరసా వహించాలి.
ఎందుకు మరి ఇలా రాశారు? తిక్కనంతే సామాన్యమైన వాడు కాదు, తిరుపతి వారంటే సామాన్యమైన వారు కాదు. అయితే ఎందుకు వచ్చిందయ్యా ఈ తేడా ఇక్కడ అన్నారు. గురువు గారు దీనికి వ్యాఖ్యానం చేశారండి మహాభారత ప్రవచనాలు. ఎప్పుడైనా సరే రామాయణ భారత భాగవతాలకన్నింటికి కూడా వ్యాఖ్యాన గ్రంథాలన్నీ కూడా ఉత్తర దేశం వారే చేశారు. మహారాష్ట్ర నుంచి మొదలుకుని అందరూ కూడా వ్యాఖ్యానాలు చేశారు. కానీ ఆంధ్రులలో లేరు, తమిళలలో లేరు, కేరళ వారు లేరు, కర్ణాటకలో లేరు. అయితే ఇక్కడ అనుష్ఠానం ఉన్నది, ధర్మం ఉన్నది, సదాచారం ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ విద్య అంతా ఉత్తరం వారి దగ్గరే ఉన్నది. కేరళలో సాక్షాత్తు శంకరాచార్యులు వారు పుట్టినా ఆ పుట్టిన తర్వాత సూత్ర భాష్య వ్యాఖ్యాన పత్రికా వివరణలన్నీ కూడా మండన మిశ్రాదుల దగ్గరికే వెళ్ళాయి. బీహార్ ఆఖరికి నర్మదా నదీ తీరం దగ్గర గోవింద భగవత్పాదుల వారి దగ్గరే శిష్య స్వీకారం చేశారు స్వామివారు. కాబట్టి ఇక్కడ సదాచారం ఉన్నది, ఇక్కడ ధర్మం ఉన్నది. కానీ విద్వత్తంతా ఉత్తరం వైపు ఉన్నది. మొట్టమొదట వేదాంత శాస్త్రాన్ని ఆ యొక్క ఉత్తర దేశం నుండి దక్షిణాదికి తీసుకొచ్చిన వారు గురువు గారి పితామహులైనటువంటి విద్వాన్ రామకృష్ణ జైలు గారని ప్రతీతి అని గురువు గారే ఒక సభలో చెప్పున్నారు. చూడండి, దక్షిణ భారతదేశానికి మొట్టమొదటి వేదాంత శాస్త్రం వచ్చిన తరువాత మళ్ళీ వారు చెప్తే దెందుకూరి నరసింహశాస్త్రుల గారు లాంటి మహానుభావులందరూ వెళ్ళి మళ్ళీ అధ్యయనం చేసి ఈ యొక్క వేదాంత శాస్త్రాన్ని ఇక్కడికి తీసుకొస్తే తర్వాత పండితులందరూ కూడా దాన్ని ప్రాచుర్యం చేశారు అని. కాబట్టి విద్వత్తంతా ఉత్తరం వైపు ఉన్నది. ఇక్కడ ఏదో దక్షిణం వారికి ఏవో అచ్చుతప్పులతో కూడుకున్న కొన్ని ప్రతులు దొరకడం వల్ల ఇక్కడ 10,000 అన్నారు. కానీ మూలానికి ఎప్పుడూ కూడా విధేయులమై ఉండాలి. కాబట్టి వ్యాసుడి మాటే అందరికీ శిరోధార్యము. వ్యాసుడి కన్నా గొప్పవాళ్ళు మరొకళ్ళు లేరు. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మనలాంటి వాళ్ళు అందరికీ నమస్కరించాల్సినే. ఇవాళ తిక్కనకి మనం నమస్కరించాలి, తిరుపతి వారికి మనం నమస్కరించాలి, వ్యాసుల వారికి కూడా మనం నమస్కరించాలి. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ విషయాన్ని చక్కగా చూపించారు. అయుజ్యమాన సంగ్రామే న్యస్త శస్త్రో అహమేకత ఆభ్యాం అన్యతరం పార్థ ఎత్తే హృద్యతరం మతం తద్వృణీతాం భవానగ్రే ప్రవారస్వం హి ధర్మత. అర్జున, వింటున్నావా? బాగా నేను చెప్పిందంతా ఒకసారి బాగా అర్థం చేసుకోని నేను చెప్పేది. మళ్ళీ మర్చిపోతావేమో అని గుర్తు చేస్తున్నారు శిష్యుడికి. మీ ఇష్టం వచ్చింది కోరుకోండి, నువ్వు మాత్రం మొదలు కోరుకోవాలి సుమా అర్జున, నొక్కి చెప్పా. ఇక్కడ ఆంతర్యం ఏమిటి అని, భగవంతుడు ఎందుకింత నొక్కి చెప్పడం అర్జునుడికి? భగవంతుడి యొక్క దృష్టిలో ఆ స్థానాన్ని పొందాలి మనం కూడా. మనము వెళ్తాం దేవాలయానికి, లక్షల మంది దర్శనం చేసుకుంటూ ఉంటారండి స్వామిని. రోజుకి టీవీలో చూపించట్లేదు వెంకటేశ్వర స్వామిని. ఈ కౌంట్కి భగవంతుడి యొక్క కౌంట్కి చాలా తేడా ఉంటుంది. భగవంతుడిని మనం చూసామా లేదా భగవంతుడు మనల్ని చూశాడా? ఈ 2 ప్రశ్నలు ఉదయించాలి. మనం భగవంతుడు చూడడం గొప్ప విషయం ఏం కాదండి. కానీ భగవంతుడు ఉన్నాడే, ఆయన మనల్ని చూడడం ఉన్నదే, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఏం చెయ్యాలయ్యా? భగవంతుడికి 2 శక్తులు ఉన్నాయన్నారు లోకంలో. దేవీ భాగవతం చెప్తుంది ఈ మాట. ఐశ్వర్యాధిష్టాత్రి, మాధుర్యాధిష్టాత్రి అని. ఈ ఐశ్వర్యాధిష్టాత్రి వాడు ఉన్నాడే, వాడు ఏమనుకుంటాడంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళినా నా స్టేజ్ ఇంత, నా యొక్క పదవి ఇంత, నాకింత గొప్పతనం ఉన్నది, నేను ఇంతవాడిని, నా ప్రయోజకత్వం ఇంత, నా సిరి సంపదలు ఇంత, నా మాట ఇంత, నా పాండిత్యం ఇంత. ఈ ముసుగులో పడిపోయి ఉంటాడండి వాడు ఎప్పుడు. చూడండి, ఈ కవచం, ఈ కర్టెన్ ఎదురుకుండా ఉన్నంతసేపు వీడికి భగవంతుడికి ద్యోతకం కాడు, భగవంతుడు వీడిని చూడు. కాబట్టి అహంకార మమకారాలతో భగవంతుడిని దర్శనం చెయ్యకు, భగవంతుడిని సేవించకు. నిస్వార్థంతో గొప్పదైనటువంటి కర్మ యోగంతో చేయమన్నారు. నిష్కామ కర్మ, ఫలితాన్ని పరమాత్మకి విడిచిపెట్టి ఏది చేసినా పరమేశ్వరార్పణమస్తు. మనం ఏ పని చేసినా సరే భాగవత ధర్మం ఇదేనండి. కాబట్టి ఏ భక్తుడైతే పరమాత్మని ఈ దృష్టితో చూశాడో వాడికి పరమాత్మ వశమైపోతారన్నారు. దీన్ని మాధుర్యాధిష్టాత్రి అన్న. ఏమయ్యా, ఎందుకయ్యా నీకంత ప్రేమ? ఏమోనండి, నాకు తెలియట్లేదు. ఆ నందనందన దివ్య లీలా విశేష వైభవ స్ఫూర్తిమన్ మూర్తిని ఒక్కసారి చూడగానే నా మనసు లయమైపోతోంది. అది ఇది ఆనందం అని నేను చెప్పలేకపోతున్నానంట. అది సంపాదించుకోవాలటండి భగవంతుడి దగ్గర. కాబట్టి ఐశ్వర్యాధిష్టాత్రి ఉన్నంత వరకు భగవంతుడు మనకి కనిపించడయ్యా. కాబట్టి అందుకనే నేను ఇంతవాడిని, నేను కాళ్ళ దగ్గర కూర్చోవడం ఏమిటి, నా డాబింత, నా ఐశ్వర్యం ఇంత, తల దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు కాళ్ళ మీద కాలు వేసుకుని దుర్యోధనుడు గాడు.
స్వామిని తిలకిస్తూ ఆ రూపవైభవాన్ని మునిగిపోయి తన్మాత్రతో పొంది ఆ యొక్క అర్జునుడు తరించిపోయాడు. స్వామి తన భక్తుడిని చూడగానే వీళ్ళందరూ హడావిడేమిట్రా, నా భక్తుడు అక్కడ కాటేజీలో కూర్చున్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటానని వీళ్ళందరినీ పట్టించుకోరు. డోంట్ కేర్. తన భక్తుడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు స్వామి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారయ్యా, అనిర్వచనీయం భక్తి రూపం అని. భక్తి రూపం ఇది అని చెప్పడానికి ఏముండదు, అది పరమాత్మ యందు తాదాత్మ్యత పొందిపోతాడు భక్తుడు అనేటటువంటి. ఈ భక్తి సంపాదించుకోవాలండి, ఇది అర్జునుడి యొక్క భక్తి అన్నారు. ఈ భక్తి కాబట్టే అర్జునుడికి ఏమయ్యా గుర్తుపెట్టుకో, నేను రెండుగా చేస్తున్నాను, నీకు కావాల్సింది నువ్వే కోరుకో, మొట్టమొదటి నీకే ఇస్తున్నా ఈ వరం అన్నారు స్వామి. అనే భక్తి 9 రకాలండి. శ్రవణం, కీర్తనం విష్ణో, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, శక్యం, ఆత్మనివేదనం. ఇన్ని రకాల భక్తులుంటే ఒక్కొక్క భక్తికి ఒక్కొక్కరిని ఉదాహరణగా చూపించారు. శ్రవణానికి పరీక్షిత్తుని చూపించారు. అతనికన్నా గొప్పగా భాగవతాన్ని విన్నవాడు మరొకడు ఎవడున్నాడయ్యా. అందుకునే 7 రోజుల్లో భాగవతం విన్నా వెంటనే ముక్తి పొందాడు. మనం ఒకసారి 21 సార్లు విన్నా భాగవతాన్ని మనకి ముక్తి ఏమీ రాదు. ఎందుకని? ఆ తాదాత్మ్యతతో వినాలి కథని, భగవత్ కథని. ఇక రెండవ వాడు ఎవరయ్యా, కీర్తనం అన్నారు. శ్రీసుఖ అని శుకుల వారు కీర్తించారు భగవంతుడు. అలాగే నారదుడు కూడా కీర్తించాడు. అందువల్ల కీర్తనం అంటే వారిది కింద ఉండాలి మన కీర్తనం. మనం పొద్దు నుంచి సాయంత్రం దాకా చిడతలు కొడుతూనే ఉంటాం, గమేళాలతో టీ ఇస్తూ ఉంటారు, తాగుతూ ఉంటాం, దానివల్ల ఎటువంటి ఉపయోగము కూడా లేదు. కాబట్టి కీర్తనం అంటే వారిదండి, వాళ్ళని చూసి నేర్చుకోమన్నారు. అలాగే అర్చన చేయడం ఎవరిదయ్యా, పృథు చక్రవర్తిదన్న. పృథు చక్రవర్తిని చూసి నేర్చుకోవాలి అర్చన అంటే ఏమిటో అని. దాస్యం, హనుమని చూసి నేర్చుకోమన్నారు. రామదాసస్య దూతస్య అంటాడు రామాయణంలో స్వామి హనుమ. దూతగా, దాస్యుడిగా స్వామి హనుమ కనిపించారు. అర్జునుడు శక్యంతో మిత్రుడిగా స్వామిని భావన చేసి ఆయనతో యొక్క మైత్రిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఆత్మనివేదనం, బలిచక్రవర్తి తనని తాను సమర్పించేసుకున్నారు స్వామి. ఇది ఆత్మనివేదన భక్తి అన్నారు. ఈ విధంగా పరమాత్మ గొప్పదైనటువంటి మాధుర్యాధిష్టాత్రి శక్తికి లొంగుతారని, ఆ భక్తి కనబరచాలని ఇక్కడ అర్జునుడిని అడ్డు పెట్టి చూపించారు మనకి. వెంటనే నమస్కారం చేశాడు అర్జునుడు. నందకుమార యుద్ధమున నా రథమందు వసింపుమయ్యా, మద్యందిన భానుమండల విదంబున నీదగు కల్మి చేసి చందన మొప్పుగాక, రిపు సంతతి తేజము దప్పుగాక, నీవెందును ఆయుధము దరిగేగమి కొప్పుదుగాక కేశవా. నువ్వు వచ్చిన రథం మీద కూర్చుంటే చాలు. స్వామి మళ్ళీ చెప్పారండి, ఏవయ్యా గుర్తుపెట్టుకున్నావా, నీకు సరిగ్గా అర్థమైందని చెప్పింది. యుద్ధమునరిందు వారలు అబద్ధమెందులకు నేను పరమాప్తుడు నై, యుద్ధము త్రోవబోవక బుద్ధికి తోచిన సహాయమును వనరింతు. అప్పుడు నాకు బుద్ధికి తోచిన సహాయం చేస్తాను తప్ప నేను ఆయుధం పట్టుకోను, ఒక పక్కన కూర్చుంటాను. అలా నీకు ఇష్టమైతే నన్ను స్వీకరించన్నారు. అయుధ్యమానం సంగ్రామే వరయామాస కేశవం, నారాయణం అమిత్రఘ్నం కామాజ్జాతం అజంతృషు. అయ్యా, మనుష్యుల యందు మనుష్య స్వరూపాన్ని పొంది కనిపిస్తున్నటువంటి పరమాత్మ అండి. ఇక్కడ చూడండి, నిర్వికారుడైన ఒక స్వరూపాన్ని పొందున్నాడు. ఇక్కడ నారాయణం అన్నాడు. అందుకని నారాహ, నారము అంటే జ్ఞానం అండి, జ్ఞానానికి నిధి స్వామివారు. అమిత్రఘ్నం అన్నారు, సర్వశత్రు సంహారకుడు స్వామివారు అన్నారు. అలాంటి స్వామివారు సర్వేశ్వరుడు, సర్వలోక మహేశ్వరుడైన ఆనంద నందన దివ్యాది దివ్య సౌందర్య మహత్తర ధాముణ్ణి, ఈ కృష్ణ పరమాత్మని ప్రేమతో వరించాట. ఎవరు? అర్జునుడు. నాకు ఇంకెవరు అక్కర్లేదయ్యా, నువ్వు ఒక్కడి ఉంటే చాలన్నాడు. ఎంత గొప్పదైనటువంటి మాట అండి ఇది. దుర్యోధనస్తు తత్ సైన్యం సర్వం ఆవరయత్తథా సహస్రాణం సహస్రంతు యోధానాం ప్రాప్య భారత. దుర్యోధనుడు గారు వెంటనే మళ్ళీ అర్జునుడు ఎక్కడ మనసు మార్చుకుంటాడో, భలే జరిగింది, నాకు 10 లక్షల మంది సైన్యం వచ్చారని ఆనందపడిపోతూ, స్వామి ఆ 10 లక్షల మందిని నేను వెళ్లేలోపు మా ఇంటికి పంపించవయ్యా అని ఆనందంతో నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. చూడండి, ఇక్కడ చూడాలి మనం ఏమిటి, తుచ్చమైనటువంటి భోగాల కోసం భగవంతుడిని వెంపర్లాడకూడదు. భగవంతుడిని కావాలని కోరుకుంటే అన్నీ ఆయనే ఇస్తాడు. కానీ ఎవడైతే అయ్యా నాకు ఈ పదవులు కావాలి, నాకు సంతానం కావాలి, నాకు పెళ్లి కావాలి,
ఇవన్నీ కోరుకుంటూ ఉంటాడో వాడికి స్వామివారు ఇచ్చేస్తారట. ఎందుకు ఒక్కొక్కసారి వీడు నన్ను వచ్చి ఇబ్బంది పెట్టడు, ఇక మీదట పిల్లవాడు ఏడుస్తూ ఉంటే పాలపీక తీసుకొచ్చి నోట్లో పెట్టి ఊరుకోబెట్టిన తల్లిలాగా భగవంతుడు కూడా ఒక్కొక్కసారి అలా ఓదారుస్తాడట. ఒకవేళ వీడు నువ్వే కావాలి స్వామి అంటే అప్పటి నుంచి డ్యూటీ స్వీకరించాలి, వీడు వెనకాల నిలబడాలి. వీడు కోరుకోవడం 10 లక్షల మందిని కోరుకున్నాడు, తీసుకుపోరా అన్నారు స్వామివారు. చూడండి, ఎరా నువ్వు కూడా ఏమైనా వెళ్తావా? బలరాముడి దగ్గరికి వెళ్ళాట తర్వాత దుర్యోధనుడు, నువ్వు కూడా వెళ్తావా అర్జున అన్నారు స్వామివారు. స్వామి పరమాత్ముడివి, సర్వేశ్వరుడివి నువ్వు ఉండగా నాకు ఇంకెవరు ఇతరులతో పనే ఉన్నది స్వామి. కాబట్టి మనం కూడా ఏం చేస్తామండి, నాబోటి వాడైతే ఇక్కడ సభ అయిన తర్వాత ఇంకో సభకి వెళ్తాడు, ఇంకో సన్యాసి ఎవడో పిలుస్తాడు, అక్కడికి పోతాం. ఏం చేస్తాం, వాడు డబ్బు ఇస్తాడు, ఒరే నీకు ఇంత ప్రచారం చేస్తానంటాడు, వాడిని పొగుడుతూ ఉంటాం. వీళ్ళు ఇక్కడ వీడిని పొగిడి అక్కడ వాడిని పొగిడి ఎవరిని అసలుగా ఎవరిని పొగడాలో మనకి తెలియదు, ఎవరిని కీర్తించాలో మనకి తెలియదు, ఎవరిని పూజించాలో మనకి తెలియదు. అయ్యా అసలైన పరమాత్మని తత్వాన్ని ఎవడు పట్టుకోగలడయ్యా? ఎవడు ధర్మాచరణ చేస్తాడో వాడు మాత్రమే పరమాత్మని పట్టుకోగలడు. ధర్మం లేనటువంటి వాడు ఎవడు పడితే వాడిని వెళ్ళి పట్టుకుంటాడు పాదాలు. ఎందుకని? వాడికి విశేష వస్తువుని గ్రహించడం అనేటటువంటిది జీవితంలో రాదండి. వాడు ఏదో పొగిడాడు, 2 డబ్బులు ఇచ్చాడు పైకి అనగానే వాడిని వెళ్ళి మనం పొగుడుతాం, వాడిని స్తుతిస్తాం. అందుకనే ఏమంటారు పోతన గారు భాగవతంలో, మనస్తుతి అనేటటువంటిది ఉన్నదే ఇది ఎప్పుడూ కూడా భగవత్ సంబంధమై ఉండాలి అని చెప్పారు. హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం అయ్యు శ్రీకరమై ఉండదు. అది ఎలా అవుతుందయ్యా? అయోగ్య దుర్మద అద కాకోలగర్తాకృతం. అది ఎలాంటిది అంటే వాడు ఎంత ఛందోబద్ధంగా వ్యాకరణయుక్తంగా ఎన్ని స్తోత్రాలు చేసినా అది భగవంతుడి చెయ్యనప్పుడు అది ఎప్పుడూ చీకటి భాండాగారమైనటువంటి నూతులాగా అందులోకి వెళ్ళి కలుస్తుంది తప్ప అది భగవంతుడి యందు కీర్తిని పరిమళింప చెయ్యదు. కాబట్టి డబ్బు కోసమో పలుకుబడి కోసమో వాడిని వీడిని స్తుతి చేయకండిరా. ఏదైనా స్తుతి చేస్తే, ఏదైనా కోరుకోవాల్సి వస్తే అది భగవంతుడి కోసం చేయి. అది నువ్వు ఏ అచ్చు తప్పులుగా కొలిచినా స్వామివారిని ఆయన స్వీకరిస్తాడు, మిగతా వాడు స్వీకరించడలా. కాబట్టి భగవంతుడి కోసం వెంబర్లాడు, నీ మనసు ప్రధానం. ఒరే పిచ్చివాడా, నీ కోసం 10 లక్షల మందిని పోగేశాను, నువ్వేమిటి నన్ను కోరుకున్నావు? ఆలము చేయనేనని యథార్థము పల్కితి జుమ్ము, ఆలము చేయనేనని యథార్థము పల్కితి జుమ్ము, ఇట్టి గోపాలుని నన్ను గోరితివి. బండన పండితులు అగ్నితేజులు ఉత్తాల ధనుర్ధరుల్ బహుశత ప్రమితుల్ యదు సింహులందరిన్ పాలుగా గైకొనెన్ కురు నృపాలుడు బాలుడవైతివి అక్కడ. ఒరే చిన్నపిల్లాళ్ళలాగా నన్ను కోరుకున్నావేమిట్రా అంటే పరీక్షిస్తారండి పరమాత్మ. వీడి మనసు, వీడి దృష్టి ఎంతవరకు నా మీద నిలబడింది అని. నన్ను కోరుకున్నావు, 10 లక్షల మంది నీ కోసం స్పెషల్గా ట్రైనింగ్ ఇప్పించి పోగు చేసి ఉంచితే వాడు పట్టుకెళ్ళాడు. ఎంత చిన్నపిల్లాళ్ళ ఆలోచించావురా? నమస్కారం చేశాడు స్వామికి. భవాన్ సమర్థస్థాన్ సర్వాన్ నిహంతుం నాత్ర సంశయ, నిహంతుం అహమప్యేక సమర్థ. నిన్న చెప్పారే స్వామివారి గురించి మాట్లాడుతూ, ఉత్తర గృహగ్రహణం చేస్తూ స్వామివారు చెప్పారు నిన్న. ఏమన్నారు? స్వామివారికి ఎంతో పలుకుబడి ఉందిటే. అయ్యా నువ్వు ఈ శత్రువులు సంహారం చేయడం ఏమిటి? ఈ లోకంలో ఉన్న శత్రువుల్ని, ఈ లోకాలను కూడా నువ్వు సంహారం చేయగలవు. కానీ అయ్యా నీ పలుకుబడి ముందు నా పలుకుబడి నిలబడట్లేదు, కాస్త నా పలుకుబడి కూడా కాస్త ఉండాలిగా ఎంతో కొంత. నారాయణ అంటే ఈ నరుడి కింద పక్కన నన్ను లెక్కగట్టి పక్కన పాడేస్తున్నారు, అందరూ నారాయణుడే కొలుస్తున్నారు. ఈసారికైనా నా యొక్క గొప్పదనాన్ని ఒక్కసారి చూపించుకునేటటువంటి అదృష్టాన్ని నాకు కల్పించవయ్యా ప్రభు అన్నారు. శభాష్ అన్నారు స్వామివారు. చూడండి, నేనంతటి వాడినో నువ్వంతటి వాడివని చెప్పుకోగలిగిన వాడు మొనగాడు ఎవరున్నారా? నువ్వు తప్ప. తప్పకుండా అన్నారు స్వామి. అయితే చూడండి, ఉన్నది పుష్టి మానవుల గోయదు భూషణ, ఆలజాతికి తిన్నది పుష్టి. మనిషికి ఎంత ఉంటే వెనకాల బలం వాడికి అదే పుష్టి. ఇక ఆలజాతి ఉన్నదే, అది తిన్నదే వాటికి పుష్టి. కాబట్టి అయ్యా నువ్వు నా వెనకాల వచ్చి నిలబడితే చాలు, నాకు ఇంకేమీ కోరను. ఇలా అనుగ్రహిస్తే నేను తప్పకుండా కృతకృత్యుణ్ణి అయినట్లే అన్నారు. తప్పకుండా నాయన వేష్, తప్పకుండా ఒప్పుకున్నా. ఊరక చూచుచుండు మను టొప్పిదిగా అని భవద్రదస్త తనూజ
బరగజూచి నీ రిపులు పక్కున నవ్వి అనాదరిందురు ఆ సూర గులంబు మెచ్చ రిపుసూదన తాబరమును నీకునే సారథినై ఇకన్ విజయ సారథి నామమునన్ జరించదన్. విజయసారథి అనేటటువంటి నామం ఇక నీ వల్ల నాకు కలుగుతుందన్నారు స్వామి. చూసారా, నక నియమిత కండూన్ పాండవాన్ స్యందనాస్వ అంటాడు శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాసు. స్వామివారు తన భక్తుడి కోసం ఏం చేస్తారయ్యా, కావాలంటే గుర్రాలైనా తోలుతారు, వాటికి కాస్త దురద పుడితే ఇలా గోకుతూ అనేవారు స్వామివారు. ఆయనకి అవసరం ఏముందండి, మూత్రపురీషాలన్నీ ఎదురుకుండా స్వామివారి ముందేగా పడేవి, దానిని కూడా భరించారు. ఎందుకని అంటే ఈ గర్వాంధులను, ఈ గర్వాంధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రూపుమాపడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి, నా భక్తుడిని అనుగ్రహించడానికి అన్నారు స్వామివారు. కాబట్టి చూడండి, ఇంకా ఆనందం ఎక్కువైపోయింది అర్జునుడికి. సారథి అంట వేదముల సారము సౌరి తదంగ్ర భక్తి చెన్నారుడు క్రీడితారథి గుడౌనట. ఎంతటి అదృష్టం కట్టబెట్టారు స్వామి నాకు. స్వామి, ఇంతటి అనుగ్రహాన్ని కట్టబెట్టినందుకు నేను కృతకృత్యుండయ్యాను. ఇక నీ యొక్క సారథ్యంలో నేను ఈ యొక్క కౌరవులందరినీ కూడా తునుమాడతానన్నారు. కాబట్టి అనుగ్రహించమన్నారు. ఉపపన్నమిదం పార్థయత్ స్పర్ధసి మయా సహా. ఏమిరా నువ్వెంతంటే నేనంతన్నావు, ఇలా అనగలిగిన వాడెవడున్నాడు, కాబట్టి శభాష్, ఇది నీకొక్కడికే తగినదన్నారు స్వామివారండి. చెప్తున్నారు అర్జునుడితో, సారథ్యంతే కరిష్యామి కామః సంపద్యతాంధవా. నీ కోరిక తీరుగాక, నీ కోరికతో నేను తప్పకుండా సారథ్యం చేస్తానన్న. ఇక్కడ ఒకటే మాట చెప్పి ముగిస్తాను. చూడండి, భక్తుడి కోసం భగవంతుడు ఆ వంశాన్నంతటినీ కూడా, ఆ పరివారాన్నంతటినీ కూడా మోస్తారు. ఎలాగా, భగవంతుణ్ణి తప్ప ఇంకెవరి దగ్గర మనం చెయ్యి చాచనప్పుడు, ఆయనే మాకు పరమావధి అనుకున్నప్పుడు మన యోగక్షేమం అహామ్యహం, ఆయన చూసుకుంటారు మన యోగక్షేమం. కాబట్టి ఇప్పటికీ మా గురుదేవుడు తమ జీవితాన్ని సాక్షాత్తుగా శృంగేరికి అంకితం చేస్తే, ఇప్పటికి వారు కొడుకులు వెళ్ళినా మనవలు వెళ్ళినా వంశాన్నందరినీ కూడా ఆశీర్వదిస్తారు. వెంటనే ఎంతమంది క్యూలో ఉన్నా ముందు వాళ్ళకే ఆశీర్వచనం. ఎందుకని, ఒక్కడిని చూసి ఆ వంశాన్నంతటినీ అనుగ్రహిస్తారు స్వామివారు. అలాంటి స్వామివారి సన్నిధిలో ఇంత అనుగ్రహం కలిగింది అర్జునుడికి, ఆ స్థానం కలిగింది, ఇంత అదృష్టం చెప్పగలిగే అదృష్టం నాకు కలిగింది. కాబట్టి కాలే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని. జై గురుదేవ. ఎంతవరకు అత్యద్భుతంగా